కొన్నిసార్లు మనల్ని దేవుని మార్గాల్లోంచి తప్పించడం కోసం, పాపములో పడవేయటం కోసం సాతాను లాగుతూ ఉంటుంది. లాగినప్పుడు మనం పడిపోయామంటే మన బలహీనత అది. సాతాను తప్పు కాదు. బలవంతుడు ఇప్పుడు బలహీనుడిని జయిస్తాడు. నువ్వు బలవంతుడిగా ఉంటే బలహీనమైన దాన్ని నువ్వు జయించగలుగుతావు. కానీ నువ్వు బలహీనంగా ఉంటే బలమైన దాన్ని నువ్వు ఎప్పుడూ జయించలేవు. నీకంటే బలవంతుడు ఎవరు ఉండకూడదు అంటే అటువంటి బలాన్ని మనం తెచ్చుకోవాలంటే మొట్టమొదటిగా ప్రభు మాట వింటూ నేర్చుకోవాలి. ఎందుకంటే నిత్యముగా శీఘ్రముగా సాతానుని నీ కాళ్ళ కింద చిదగ దొక్కించేద్దను అనేటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ దొక్కించేవాడు ఎవరు? మన దేవుడే తొక్కిస్తాడు. తొక్కించేటప్పుడు మనం ఏం చేయాలి? కేవలం ఆయన చేతులు ఒక బొమ్మ వల్ల నిలబడితే చాలు. ఆయన్ని పైకి లేపి కొద్దిసేపు దాన్ని తొక్కిస్తూ ఉంటాడు. అంటే బలం